హెచ్చరిక, ఈ వీడియో చూడకండి. ఏం నమ్మాలో చెప్పండి, నమ్మేస్తాం అనే ఈ సొసైటీలో ఎందుకు నమ్మాలో చెప్పండి అని నిలదీసే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో చేసినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని కూడా అఫెండ్ చేసే అవకాశం ఉంది ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో చూడకండి. ఈ వీడియోలో చెప్పేదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్స్, నా పర్సనల్ వ్యూస్. ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా, లేదంటే సొల్లుందా అంటే అవును అని మాత్రమే చెప్తాను నేను. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ గారు చేసిన స్టేట్మెంట్స్, దాంతో పాటు టైమింగ్ వైజ్ గా ఈ లెన్స్ కార్ట్ పైన వచ్చిన ఉదంతం, ఈ రెండు కూడా మార్కెట్ లో చాలా కాన్వర్సేషన్స్ కి దారి తీసాయి. అది నాకు తెలిసిందే. అయితే లెన్స్ కార్ట్ ను మీరు బొట్టు పెట్టుకోవద్దు కానీ బుర్కా ఓకే అనడం, లేదంటే ప్రకాష్ రాజ్ గారు రాముని గురించి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక స్టేజ్ పైన మాట్లాడడం. Forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alle? Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. I don't want to talk about Umar Khalid today. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటి? టాలరెన్స్ ట్రాప్ అంటారు దాన్ని. అంటే మనం ఎంతైతే సహనం వహిస్తామో ఆ సహనాన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సొసైటీ. అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే మనం సోషల్ గా ఇంటరాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కటి కూడా మన సహనాన్ని మాక్సిమం టెస్ట్ చేస్తుంది. మనకు తెలుసు, అంటే చిన్నగా ఏ విషయం జరిగినా సరే, అది నిజంగా అంటే ఆనెస్ట్ గా మిస్టేక్ వల్ల జరిగినా కూడా దాని పర్యవసనాలని చాలా ఉధృతంగా, అంటే చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. అది మనకు తెలుసు. కానీ భారతదేశంలో మెజారిటీ అయిన ఒక వర్గం మాత్రం చాలా పేషెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తుంటాయి. మనం దాని గురించి మాట్లాడుకుంటాం 2 రోజులు, 3వ రోజు ఏం జరగదు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది నాకు తెలిసి. కాబట్టి అసలు ఏం జరిగింది ఈ విషయం ఇప్పుడు మనం చర్చల్లోకి వచ్చినా కూడా ఇది ఈ రోజు విషయం కాదు. 2023 నుంచి కూడా ఆయన కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఒక నాన్ సెన్స్ సినిమా అనడం, లేదంటే 2023 ఆగస్ట్ లో ఇస్రో చంద్రయాన్ 3 చేసినప్పుడు ఎగతాళి చేయడం, ఏది ఒక కార్టూన్ ని షేర్ చేసి ఇస్రోని కంపేర్ చేయడం, అంటే మన భారతదేశాన్ని ప్రపంచ ప్లాట్ఫామ్ పైన హేళనగా చూడడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని ఆ ఉదయనిధి స్టాలిన్ చేసిన విషయానికి ఈయన సపోర్ట్ పలకడం, ఇవన్నీ కూడా 2023లోనే జరిగాయి. మళ్ళీ 2024లో జనవరిలోనే అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ పైన ఒక వెటకారం చేయడం, ఇది మీరు రామ మందిరాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు, ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, అది ఇదని అక్కడ కూడా హేళన చేయడం. మళ్ళీ 2024లోనే తిరుపతి లడ్డు అలాగే పవన్ కళ్యాణ్ తో క్లాష్ అవ్వడం, ఆ విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ జరిగాయి. సరే మర్చిపోయాం, ఆయన ఏదో ఆర్టిస్ట్ ఏదో మాట్లాడుతున్నా అనుకునే లోపు మళ్ళీ ఇంకొక చిచ్చు రాజేశారు. ఇక్కడ ఏం జరిగింది, ఆయన రామాయణం మీద GST జోక్స్ వేశారు. ఇది ఆయన ఇంతకు ముందు వ్యాఖ్యలు చేసినప్పుడు ఎటువంటి పర్యవసానం రాలేదు కదా, ఈసారి కూడా అలానే అవుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక క్రిమినల్ కేసు అనేది నమోదైంది. ఇది ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఒక క్రిమినల్ కేసు అయితే నమోదైంది. అంటే ఇక్కడ విషయం వచ్చేసి ఏంటి, ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు, లేదంటే భారతదేశాన్ని లేదంటే దేవుళ్లను కించపరుస్తున్నారు అనే విషయం పక్కకు పెడితే, అది ఖచ్చితంగా జరుగుతుంది, అది పక్కకు పెడితే ఇలాంటి సాహసం ఎందుకు చేస్తారు అంటే దీనికి ఎటువంటి రిపర్కషన్స్ ఉండవు కాబట్టి, అంటే ఎటువంటి పర్యవసనాలు వాళ్ళు చూడరు కాబట్టి. ఇంకా లెన్స్ కార్ట్ విషయానికి వద్దాం. ఒక కార్పొరేట్ సంస్థ తమ స్టైల్ గైడ్ లో, అంటే ఎటువంటి దుస్తులు వేసుకోవచ్చు, ఎటువంటి డ్రెస్ కోడ్ పాటించాలి అనే ఒక స్టైల్ గైడ్ లో క్లియర్ గా మీరు చీర కట్టుకోకూడదు, బొట్లు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది లెన్స్ కార్ట్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో ఇవి చేయకూడదు. అందులో మీరు ఫలానా వేరే వర్గానికి చెందిన దుస్తులు వేసుకోకూడదు అని మాత్రం ఏం చెప్పలేదు. ఇది సోషల్ మీడియాలో లీక్ అయ్యి చాలా పెద్దగా
అటెన్షన్ రావడంతో వాళ్ళు కొత్త స్టైల్ గైడ్ ని ఇష్యూ చేశారు, ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు. కానీ ఒకవేళ అది ట్విట్టర్ పైన లేదంటే సోషల్ మీడియాలో ఒకవేళ పాపులర్ అవ్వకపోతే నిజంగానే భారతదేశంలోనే చీరలు కట్టుకోకూడదు, లేదంటే సాంప్రదాయమైన పద్ధతిలో దుస్తులు ధరించకూడదు, లేదంటే బొట్టు పెట్టుకోకూడదు, ఇలాంటివి వాళ్ళు పురమాయించడానికి ఎంత ధైర్యం ఉండాలి. ముందుగా చెప్పినట్టుగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన టాలరెన్స్, మన సహనమే మనల్ని వాళ్ళు పరీక్షిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏదో మీరు రిబెల్ చేసేసి లేదంటే ఏదో విప్లవం తీసుకురామని కాదు. యూ కెన్ మేక్ యువర్ డెసిషన్ విత్ ఓట్ అండ్ నోట్. ఎలక్షన్స్ టైంలో ఓట్ తో మీ ఎలక్షన్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. నోట్ తో అంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మీకు నచ్చట్లేదు అనుకోండి, వాళ్ళు సోషల్ గా బాయ్కాట్ చేయండి. అంటే వాళ్ళని ఏదో ట్విట్టర్ లో వెళ్ళి లేదంటే సోషల్ మీడియాలో హరాస్ చేయమని చెప్పట్లేదు. వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ తీసుకోకండి. ఇది చెప్పడానికి నాకు ఎంత బాధగా ఉందంటే, ఎందుకంటే పెరుగుతున్నప్పుడు నువ్వు నాకు నచ్చా సినిమా 100 సార్లు చూసి అందులో ఆయన అమ్మ కవిత చెప్తుంటే దాన్ని ఎంతో ఎంజాయ్ చేసి ఒక్కటి సినిమాలో ఆయన యాక్షన్ చూసి నిజంగానే ప్యాంట్లు తడిపేసుకున్న రోజుల నుంచి అసలు ఈయన స్టేజ్ పైన ఎందుకు మాట్లాడుతున్నారా అనే రోజుకి రావడానికి ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఈ జర్నీలో జరుగుతున్న మార్పుల్ని మనం తప్పకుండా పరీక్షించాలి, దానికి తగ్గట్ట చర్యలు కూడా తీసుకోవాలి, తప్పదు. ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ హింసకు ఎటువంటి స్థానం లేదు.